అది వచ్చిందా? ఓ అది ఇప్పుడు తీస్తున్నా చూడు. కాదు అది వంతేనా? వచ్చింది మమ్మీ, వచ్చింది బ్రిడ్జ్. ఎట్లుంది నాన్న డ్యామ్? డ్యామ్ మంచిగా ఉంది. దీనికంట అసలు ప్రపంచం వల్ల ఎక్కువ కాంక్రీట్ వాడిన డ్యామ్ అంటే ఇది. దీన్ని మించిన డ్యామ్ అని చెప్పి కట్టిండు కేసీఆర్. కట్టిందా ఇది? కాదు, దీనికన్నా పెద్దది కట్టాలని కట్టిరు కేసీఆర్. దీనికన్నా ఎక్కువ సిమెంట్ కాంక్రీట్ వాడిన డ్యామ్. అదేం చేసి చేసుకున్నా ఇప్పుడు నాగేంద్ర సాగర్ అది ఉండే కదా, ఆ ప్రాజెక్ట్ ఏం చేసి నాశనం చేసిండు. కథం ఈ ముండ ఏందిరా, ఏడ దిగినా కదే ఫోటో వస్తుందిలే మమ్మీ. ఈ ముండ ఇది కడతాడు, ఇది గట్టి మొత్తం మన రాష్ట్రాన్ని అమ్మకదింటాడు. రాష్ట్రాన్ని అమ్మకదింటాడు. నీరెళ్ళడు చలి పెట్టేస్తాడు. మళ్ళీ వాళ్ళ చేస్తారు గుట్టలు అలుగుతూనే ఉంటుంది. అంటే అవసరానికి ఏం కడుతున్నాం ఏందనేది చూసుకొని దాన్ని బట్టి ఏడికేడికి పలుకుద్దో మెత్త మంచిగా ఫుల్గా వస్తుంది చూడు. దాన్ని ఇంత మాత్రం కడతాడు ఏ దాని. ఇంతకుముందు మనల్ని ఫోటో తీసిన వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు మాట్లాడేది ఫ్రెంచ్. అందరూ వాళ్ళు తెలుగు మాట్లాడతారు, వాళ్ళు ఏదేదో అంటారు, మాకు అర్థమవుతలేదు. మీరు తెలంగాణ వాళ్ళు అంటారు అంటే అన్న. అవునా, మీరు తెలంగాణ వాళ్ళు అన్నారా? మహారాష్ట్ర వాళ్ళు మన వాళ్ళే అంటారు. అంటే హైదరాబాద్, నల్గొండ. ఇది ఇప్పుడు ఇంకో స్టేట్, ఇది నెవాడా. అదేమో అరిజోనా, ఇదేమో నెవాడా. ఇది నెవాడా. బ్రిడ్జ్ చూడు మమ్మీ, లెఫ్ట్ సైడ్ బాగుంది, మస్తుంది. అందులో ఒక ఫోటో దిగద్దాం పరాదు. ఆడ తీసిన మమ్మీ బ్రిడ్జ్ కాడ పడ్డదా ఇది? ఫోన్లో ఇప్పుడు వీళ్ళు ఇక్కడనే ఉంటుందని ఎవరు పని చేస్తారు. మరి పని చేస్తూ లీవ్ లేకపోతే దీంట్లో అనుకుంటాయి, కార్ పార్కింగ్ ఉంటాయి. ఏముంటుంది మనం తినేది ఉంటుందా? ఉండదు, గదే బ్రెడ్ గదే ఉంటుంది, బ్రెడ్ చీజ్. ఇది ఇప్పుడు ఇక్కడ దీనికి కరెంట్ ఆగదు, కరెంట్ పోల్ అన్ని కరెంట్ జనరేటర్ స్టేషన్ పడాలి. దీనికి పడితే ఎట్లుంది అది పైసలు ఎకరాలు కొన్నాడు అంటారు. అన్న చూడడా, అన్నకి ఇంకా టైం ఉందిలే నాన్న. మీరు ఇంకో 2-3 ఏళ్ళు అయితే మీరు అసలు కనీసం నడవని కూడా నడిచేటట్లేరు. తమ్ముళ్ళు కూడా రాలేటు. నేను ఇంతకుముందు ఒకసారి వచ్చిన, సందీప్ వాడు ఒకసారి వచ్చిండు, నేను ఆడు ఒకసారి రాలేదు. మళ్ళా ఆడు వేరే వచ్చిండు, అల్లే వస్తారు. నేను వాళ్ళు చిన్నపిల్లల మమ్మీ, నేను వస్తే వాళ్ళు ఏమీ ఎంజాయ్ చేయలేరు. నీకు అర్థమైందా మమ్మీ? వాళ్ళు మనం అయితే పెద్దోళ్ళు కాబట్టి పోయి ఆడ పక్కకు కూర్చుంటావు, వాళ్ళు ఊతాడే కూర్చుంటారా, రూమ్లో పండుకుంటారా, బయట తిరుగుతారు పోయి. మనం కూర్చున్న కన్నా కూర్చుంటే అలా తిరుగుతారు. అట్లా తిరిగొస్తారా? మనం వాడు ఉంటే తిరగరు, మనతో పాటు కూర్చొని ముచ్చట పెడతారు. మన వాళ్ళు లేకపోతేనే తిరుగుతారు. స్టవ్
అద్భుతంగా లేదు మమ్మీ. బాగుంది. అద్భుత సృష్టి. అట్లాంటివి కట్టాలి, కడితే గట్లాంటివి కట్టాలి, అందంగా కట్టాలి. మేము చూరి మా దేశానికి రాలేదు, చూరి మేము ఎట్లా కడతాం కది అందంగాని. ఈ సౌరాన్ మూడ అడుగులు ఏం చేస్తారు మమ్మీ? పైసలు సంపాదించుకోవడం తప్ప ఏ ఉపయోగం ఉండదు. దానిగా కేసు అమ్మ ఇదా దీంట్లో ఒక ఈ సంవత్సరం కూడా కట్టాడు కేసీఆర్ గారు. అయిపోయింది ఆయన పని, ఆయన అయిపోయింది. ఇక కొడుకు ఇక బిడ్డ అల్లుడు అయితే ఇప్పుడైతే కథం మంచి మీటనో ఈ రోడ్డు మించి పోవాలి మనం, ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మించి పోవాలి మమ్మీ. ఈ బ్రిడ్జ్ మించా ఇంతకుముందు మనం అడుగులే బ్రిడ్జ్, దాని మించి పోవాలి. 1,000 feet at the traffic circle. Continue straight onto Nevada 172. చూడు కార్లు వస్తూనే ఉన్నాయి. ఎండ ఎండ ఏడేందంటే నాన్న ఎండబెట్టినా కూడా చలి పెడుతుంది. నీకు అర్థమైందా? అది మొత్తం ట్రంప్ జెండాగా. ఇది ఇప్పుడు పసిఫిక్ టైం చూడండి, ఇక్కడ 1 గంట పెరుగుతుంది చూడు, ఇప్పుడు గంట తగ్గుతుంది, తగ్గుతుంది. సేమ్ పసిఫిక్ టైంలోనే. తెల్లుడు వచ్చాడు ఇరికనా అరపల్లి కుట్టని అడిగినాడు. ఎందుకో ఎందుకో మీరు ఎంత డబ్బైనా ఇస్తా, నాకు కుట్టిరంటే ఇయ్యలే. దాని కింద నాకు గుట్ట కూడా కంచగట్టు గుట్ట కూడా ఇయ్యలే. మళ్ళీ అందులోటి ఈ వర్ధం కోట పుట్టకోట దాన్ని అడిగారు. హెలికాప్టర్లలో తిప్పుతారు చూడు మమ్మీ, ఒకసారి తిప్పితే 40,000 50,000 15 నిమిషాలు ఎక్కించుకొని తిప్పుతారు ఆడు. చూస్తానికి కనపడుతుంది మరి అందులో కూర్చుంటే చూపిస్తుంది అంతే. 40,000 కడితే ఇంచోడు అట్లాంటి టికెటే వస్తుంది మమ్మీ. మంచిగా డెల్టా ఎయిర్లైన్స్ 767 చూసుకోవచ్చు. 5 గంటలు అటు ఫుడ్ పెడతాడు, అన్నీ ఉంటాయి. 40,000. Turn left to stay on Nevada 172. In 500 feet at the traffic circle, take the second exit onto the I-11 South, US 93 South ramp to Kingman. ఇక్కడ ఉంటారా గవర్నమెంట్ కాపులు ఉంటాయి. Exit the traffic circle onto the ramp. ఇక్కడ నక్సలైట్లు తిరుగుతారా? ఇక్కడ నక్సలైట్లు ఈ గుట్టలో అస్సలు నల్లు ఇక్కడ గట్టానికి పప్పులు ఉడుకో మమ్మీ, తోడకలు తీస్తారు ఎక్కడికి అక్కడ. ఏ గవర్నమెంట్తో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు. గట్టాంటి చేసినంటే ఇక్కడ ఎట్లా అంటే ఇక్కడ తప్పు, ఇక్కడ పిచ్చి పనులు ఏం చేస్తారంటే చిన్నపిల్లల్ని చంపుతారు, బయటకు పోయి గంటలు వేసుకొని వాళ్ళే చంపుకుంటారు.
సినిమా చూసి Continue for 72 miles. చూసినా మమ్మీ అద్భుత సృష్టి ఎంత బాగా కట్టారు చూడు. 2 వరుసలు మళ్ళా 2 వరుసలు. 4 వరుసలు కట్టు. అటు ఇటు ఇటు ఎన్ని సంవత్సరాలు కట్టారు. ఏమో 8 సంవత్సరాలు అవుతుంది. ఇంజనీర్లు అద్భుతం చేస్తారు మమ్మీ. కాకపోతే ఒక్కొక్కసారి ఏం చేయాలంటే ఇంజనీర్లు అని వాళ్ళ పని చేయనియాలి. గవర్నమెంట్ వాళ్ళు చేయనియరు, పుల్ల పెడతారు. ఓ నువ్వు ఇది చేయాలి, అది అట్ట కాదు, ఇది ఇట్ట, అది అట్ట కాదు, పెడతారు. పుల్ల పెడితే పాడవుతుంది అది. ఓడి పెట్టిండు ఈ రోడ్డు, ఈ గుట్టలో ఓడి కలుగ తీసిండు. దానికి ఎన్ని డబ్బులు కుప్ప నొక్కున్నారా? మరి కుప్ప నొక్కున్నారంటున్నాం కానీ ఏదైనా మమ్మీ ఇట్లాంటి వాళ్ళే అట్లాంటి హోటళ్ళు కడతారు. ఇట్లాంటివి కట్టిన వాళ్ళే. ఇప్పుడు ఆడ మన ఊళ్ళో అంత ఎంత పెద్ద హోటల్ అది, రోజు ₹1 కోటి వస్తాయి ఆయనకి. తక్కువలో తక్కువ తక్కువలో తక్కువ రోజు ₹1 కోటి మెలుగుతాయి అన్ని ఖర్చులు పోను. రోజు కోట అంటే చూడాలి. అట్లాంటి వాళ్ళకి వెళ్తుంది రోజు. 30 రోజులకు 30 కోట్లే. ఇదే బ్రిడ్జ్ మమ్మీ, మనం ఆడ ఫోటో తీసుకున్న బ్రిడ్జ్ లేదా, అదే బ్రిడ్జ్. ఈ పక్కన గోడలు కట్టకపోతే కళ్ళు తిరిగి తగ్గింది చూస్తే అంత పెద్దగా ఉంటుంది. వీడు నిలబెడితే అది ఇటొకటి ఇటొకటి నిలబెట్టదు కారు చూడతారా? ఆపుతారు. పోలేరు కదా, పోలేరు కదా. ఎట్లున్నది మమ్మీ ఏడుంటారు? ఈడ ఎవరు చూస్తలేరు నన్ను అనేది అనుకోవద్దు. ఫస్ట్ థింగ్ అన్ని కెమెరాలే ఉంటాయి. ఇక్కడ కూడా కెమెరా అన్ని ఇప్పుడు ఇగో ఇది బట్టి వాడు మనల్ని మనం ఏడున్నావు ఎక్కడున్నావు మొత్తం తెలుస్తుంది దానికి. కాసేపట్లో వస్తాడు. ఇప్పుడు నువ్వు ఆయనకి ఫోన్ చేసి నువ్వు ఏడున్నావు కూడా చెప్పకు. ఫోన్ చేసి హలో 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 ఇబ్బంది అవుతుందని కట్ చేయి. ఆడ 5 నిమిషాలలో వస్తాడు. మరి నువ్వు ఇప్పుడు ఏడుంది దానికి ఏమరగా మరి ఎక్కడికైనా వస్తాడంట. చక్కగా నీ దగ్గరకే వస్తాడు 5 నిమిషాలల్లో. చూడు మళ్ళీ ఇంకేదో పెడుతున్నాడు. ఇదైనా 11:30 అయింది. ఇక్కడ ఇల్లులు ఉన్నాయా? ఉండవు, ఇక్కడ దూరం ఉంటాయి. ఇక్కడ పర్మిషన్ ఇస్తారు. ఇల్లు ఉత్తగానే పర్మిషన్ ఇవ్వదు మేము. ఇల్లు ఉండాలంటే షాపులు ఉండాలి. ఫస్ట్ థింగ్ ఏంది, గ్రాసరీ షాపులు, స్కూల్ ఉండాలి, గవర్నమెంట్ ఆఫీసులు ఉండాలి. ఇక్కడ ఇల్లు ఉంటే షాపులు ఉండాలి. ఇది ఇప్పుడు వేరే స్టేట్. ఇది ఇప్పుడు మనం లాస్ వేగాస్ ఉన్న స్టేట్ కాదు. ఇది అరిజోనా, ఇది వేరే స్టేట్. ఇప్పుడు మనం వేరే స్టేట్కి వచ్చినాం. అప్పుడే అవతలది ఒక రాష్ట్రం, ఇది ఒక రాష్ట్రం. ఎంతేడా చూడు మమ్మీ. ఇట్లాంటి దాంట్లో ఉండే పాములు కలిస్తే వాడు ఎమ్మడి చచ్చిపోతాడు. ఇక అది అసలు అది ఏ పాము తెలియదు. ఇక్కడ పువ్వు పూసి చెట్ల మార్కెట్ కానీ ఎందుకున్నది మమ్మీ, చెట్లు ఉండవు కానీ ఇప్పుడు దేంట్లో ఉండే పురుగులు దాంట్లోనే ఉంటాయి మమ్మీ.
మండులు ఉండే పురుగులు మండులనే ఉంటాయి, చెట్లలో ఉండే పురుగులు చెట్లలోనే ఉంటాయి. ఇక్కడ నుంచి మెక్సికో నుంచి వస్తారు కదా మమ్మీ, బార్డర్ దాటి వచ్చేటోళ్ళు ఇట్లాంటి దాంట్లో 7 రోజులు నడతారట రోడ్డు కొత్తానికి. 7 రోజులు నడతారట, చీకటి లేదు, అది లేదు, ఇది లేదు. ఇంకేందనంటే రాత్రిపూట నాట మంచు చల్లగా ఐస్ గడ్డలకి అయిందనట మనుషులు. మళ్ళీ పొద్దున పూట మధ్యాహ్నం పూట విపరీతంగా ఎండకూడదట చెప్తారు నాకు తెలిసిన వాళ్ళు. మస్తు అంటే మస్తు కట్ట. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఎక్కువ తినడానికి తాగడానికి తెచ్చుకోలేరు, ఎందుకంటే 7 రోజులు నడవాలిగా. అంత బరువు ఏడ మోసుకొస్తారు 7 రోజులు. ఎట్టుంది నాన్న రోడ్డు? సూపర్ ఉంది రోడ్డుకి. ఎంజాయ్ చేస్తున్నావా? ఇప్పుడు ఈ గుట్టలు పెడతా అయితే ఈ బట్టు మొత్తం ఈ బట్ట ఇంకా మంచిగా ఉంది. ఏ పడితే దీంట్లో పడుతుంది నాన్న, నేను చూపిస్తా. దీంట్లో పడుతుంది, నేను ఎక్కిస్తా, ఇంటి బాగా ఎక్కిస్తూనే ఉంటాను. మనకి ఇంట్లో టీవీ లేదా కొనుక్కోరు మమ్మీ, ఒక టీవీ కొనుక్కుంటానికి ఏమవుతుంది? ఉంటావు నీకు లేదా ఇక రాష్ట్రానికైతే ఇక ధర్మారాంలో అయితే ఉంటుంది మన వాళ్ళని పట్టుకో. ఒక ఏడాది అయితే పాలు మరుస్తుంది. అలా మూతి దీని వరకు పాలు పడుతుంది. ఏడాది దాకా ఉండే మధ్య తాగే సూచన లేదు. ఏలాంటి పడితే కదా అప్పటి వరకు మళ్ళా వస్తాయి కదా, విడువది. మళ్ళీ వస్తాం ఇక ఇద్దరం అలా పాలు ఫుల్గా పాలు ఎత్తనే ఉంటుంది. పాలు కాబెట్టినామా, బిస్కెట్ వేసినామా, తినిపించినామా, ఆడిపించినామా. బిస్కెట్ వేసి పాలల్లో ఇక్కడ మంచిగా ఎండ కొడుతుందిగా. అటు చూడు మమ్మీ, కుడి వైపు చూడు. నేను అప్పుడు అమెరికాకు వచ్చిన కొత్తలో ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి పోవాలి. అయితే ఇక విమానంలో ఏం పోతామని అంతే ధర అంతే, టికెట్ అంతే ఉండే, బస్కైనా విమానానికైనా. కాకపోతే బస్సులో అయితే 3 రోజులు ఉండే, విమానాల్లో అయితే 4 గంటలు ఉండే. సేమ్ ఇప్పుడు మనం వచ్చినట్టే. అయితే ఇక విమానంలో ఏం పోతామని బస్సులు వచ్చిన భర్తీ ఏం పడితే खाना भर्ती खाना भर्ती अभी जा रहा है खाना भर्ती के लिए भर्ती खाना खाना नहीं आते, खाना नहीं आते खाना नहीं आते, खाना नहीं आते खाना नहीं आते अभी अभी खाना नहीं आते, खाना पानी नहीं आते. अम्मू अम्मू ये साल की नहीं बात कर बात कर रहे कुछ ऊको खाना ना. మమ్మీ చూసినా మమ్మీ ఎండ కొడుతుంది కదా మమ్మీ, వాన స్టార్ట్ అయింది చూడు మమ్మీ. ఆన స్టార్ట్ అయిందా? बरसे आना ఏమన్నా గుద్దామా మమ్మీ కదా? అబుతామంటే అబుతాం. మంచిగా ఎండ కొడుతుండే ఆనపడుతుంది. गांधी होता खाना का लानी వీడు ఉందా మధ్యలో తెచ్చింది అంటే నంచకలు పడి ఇప్పుడు అడ్డ పోతున్నాం మమ్మీ, ఇప్పుడు అడ్డ పోతున్నాం నాన్న.
గిమి గిమి అనద్దరు రా. ఇది ఉంది తిని పాటు వద్దు వద్దు. అదే తినడం చెప్పింది అయిపోయింది. ఇదేంటి అప్పుడే పడేసేదేనా పక్క పెట్టుకోండి తర్వాత ఇప్పుడు నాకు చికెనే చికెన్ బీర్ అయింది నీళ్ళు ఎక్కడి నాన్న. అయితే నేను 3 రోజులు బస్సులో వచ్చిన మమ్మీ. నువ్వు పంపించిన అప్పలు తినుకుంటూ వచ్చిన 3 రోజులు బస్సులో ఇంకోటి. ఇదే ఇక నాకు ఇలా మాట వస్తలేదు. ఆ బస్సులో మనోడు లేడు, దగ్గర ఫోన్ లేదు, అసలు ఎంత దూరము ఎక్కడున్నామో ఏందో ఏదో లేదు అని మనం ఇట్లా అనుకుంటే ఇంత పులిహోర పొట్లాలు చేసుకుంటాం. ఊరుకున్నాను నువ్వు ఒక పులిహోర పొట్లాలు అన్నట్టు. విమానంలో తీసుకురాని అన్నాను. అది కాదనా మన బ్యాగులు చూడలే కదా వాళ్ళు ఎవరు విమానాలు చూస్తారు మమ్మీ. దాంట్లో స్కాన్ చేసుకుంటాలే, దాంట్లో వేస్తే లోపల స్కాన్ చేసుకుంటాలే, అక్కడ తీసేస్తారు. కాబట్టి ఏం చూస్తుంటే ఏంటంటే అట్లా ఆపి ఇదేంటిది ఆపరాదు ఈడ. అట్లా ఆపి ఉత్తాయి నాకు కొండలు చూస్తారు. మనం చూసి అక్కడ కూర్చొని ఉంటాం మనం పోయి అక్కడ. కుందా నీళ్ళు ఈ గుట్ట వలగ చేస్తేనేనా నీళ్ళు వచ్చేది? గుట్టలు వలగ చేస్తేనేనా నీళ్ళు వచ్చేది? గుట్టలలో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి మమ్మీ రాళ్ళల్లో? ఉన్నాయి కదా వద్దురా వద్దు కాలువ లెక్క వాడుతున్నాయి. కాలువలే లేదు అది కొన్ని కొన్ని ఉన్నాయా మరి? వాడలు పడ్డప్పుడు బాగానే వస్తున్నాయి నీళ్ళు. వాడ పడ్డప్పుడు మరి ఆ నీళ్ళు ఎక్కడ పోతే ఇక్కడ వాడలు పడతాయి. ఈ భూములు ఆనబడ్డ నీళ్ళు ఉంటాయి, గట్టిగా ఇంకిపోతాయి. అంతేనా మమ్మీ? ఒకవేళ అయ్యే గుట్టలు వలగ చేస్తే బాయిలకు ఉండి నీళ్ళు ఎన్న జల పడవచ్చు. ఏడ జల పడుతుందో అన్నీ పెద్దగా తీసి మంచిగా పైపులు వేసి ఇళ్ళలోకి నల్లాలు వేసుకోవచ్చు. మంచి నీళ్ళు తెచ్చుకోమైతే మరి ఒక బాటిలలో అవన్నీ ఇచ్చినామని ఇవ్వమంటించుగా. నేను జనరల్గా మన కార్లో అయితే ఎప్పుడు వాటర్ బాటిల్ ఉంటాయి ఇంకా. సోడ దొరుకుతుందా ఏ సోడా దొరుకుతాయి నాన్న. సోడా లేదు, కారం లేదు, పాలు. ఏది సరే సరే సోడా. తినేటే తాగరాదు, మీరు తాగేటి తాగు, మీరు తినేటి తిను. మీ ఇష్టమా? నీ ఇష్టమా? ఇప్పుడు రాత్రికి లాస్ వేగాస్లో ఏముంటుందో చూద్దు భారీ. లాస్ వేగాస్లో ఏముంటుంది అనుకున్నావు? రాత్రికి ఫౌంటైన్ వాటర్ ఇట్లా ఇట్లా డాన్స్ చేస్తూ ఉంటాయి, లైట్లు, వాటర్ లైట్లు. వచ్చి పెంకుతున్నావు వచ్చి. అది మమ్మీ అక్కడ అవి ఉన్నాయి కదా, ఏంటి ఆ పంకలు ఉన్నాయి కదా, ఆ పంకలు కూడా కరెంటు జనరేట్ చేస్తాను. అంత పెద్దదా? ఆ పంకలు ఆడ పంకలు ఉన్నాయి పెద్ద పెద్దవి, తిరిగి తిరిగి కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఈ తమ్మలన్నీ ఆడికే కనెక్ట్ అయి ఉన్నాయి. అక్కడ పంకలు తిరుగుతున్నాయి కదా, పంకలకు ఈ తమ్మాలు కనెక్ట్ అయి ఉన్నాయి. నవరాత్రం
ఎంతసేపు ఆగకపోతే ఇప్పుడు పోతాం. మనం వెళ్ళి 3 అయిందారా? 3 గంటలు కాదు, 5 గంటలు కాదు, 9 గంటలకు వెళ్ళాం, 12 నీకు గడపడైతే ఇంకా సీట్ బెల్ట్ పెట్టుకున్నావా? తిరుగుతూనే ఉన్నాయి ఆ పంకలు. పంక తిరిగితేనే మరి కరెంట్ వస్తుంది. ఇప్పుడు ఈ కరెంట్తోనే తిరుగుతున్నాయి కదా. కాదు, గాలికి తిరుగుతున్నాయి, కరెంట్ వస్తుంది దాంట్లో. ఎంతకేసారు ఆ పంకలు? మంచిగా వాడుకుంటారు ఇక్కడ వాళ్ళు. మట్టి ఉన్న కాడ మట్టి, నీళ్ళు ఉన్న కాడ నీళ్ళని